దొండకాయ పకోడీ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసేయండి. దొండకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, శనగపిండి అరకప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నువ్వుల పేస్ట్ అరకప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, ఉప్పు కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. నూనె వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో ఇక్కడ ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు, ఓకే, శనగపిండి, ఓకే అండి. నెక్స్ట్ బియ్యం పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, అలాగే పచ్చిమిరపకాయలు ఇవి కూడా సన్నగా తరుపుకుంటున్నాం, కరివేపాకు అండి ఇది కూడా తరిగాం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి. సో ఒకసారి బాగా కలిపేసుకుని, ఓకే. సో ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసేసి మనం పకోడీ పిండిలో కలిపేసుకోవాలి. ఓకే, సో మిక్స్ చేసేసుకున్నాం కదండి. అవునండి. సో ఇప్పుడు పకోడీలా వేసేసుకుందాం. సో ఈ లోపల ఏమన్నా చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి. సో ఇది అటువైపు మార్చేసి తక్కిన ప్రాసెస్ రెడీ చేసేసుకుందాం. సో కొద్దిగా నూనె వేసుకుని, సో ముందుగా దీంట్లో ఉల్లిపాయ ముక్కలండి. సో మనం కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంటారు. ఇక్కడ ఏంటంటే కొంచెం నువ్వుల పేస్ట్ వాడుతున్నాం కదండి, సో కొంచెం కమ్మగా వస్తుంది గ్రేవీ. సో అలాగే ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాం. ఒకవేళ అంటే అది ఇష్టపడిన వాళ్ళు సో అది లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అక్కడ మనం పకోడీకి వేసుకున్నాం, ఇక్కడ గ్రేవీ, అలాగే కొద్దిగా కారం, అలాగే దీంతో పాటుగా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న నువ్వుల పేస్ట్. ఇది నువ్వులు ఏంటంటే కొంచెం దూరగా వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, నువ్వుల పేస్ట్ వేసిన తర్వాత అది తొందరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా నీళ్ళు పోసేసుకుని గ్రేవీ. ఈ పకోడీలు సరిపోతాయి అంటారా వేగినవి? ఓకే అండి, తీసేసుకోవచ్చు. ఓకే అండి. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పకోడీలు, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదండి. అయిపోయినట్టే. సో పకోడీలు కూడా మనం గ్రేవీ బాగా ఉడికిన తర్వాత ఎండింగ్లో వేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసుకోవడం. సో చివరిగా కొత్తిమీర. ఓకే అండి, కర్రీ రెడీ. ఓకే, చూసారు కదండి, దొండకాయ పకోడీ కర్రీ రెడీ చేసేసుకున్నాము.